రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 6 గ్యారెంటీల అమలుకు కృషి చేస్తుంటే కొంతమంది అధికారులు తీరుకు అందుకు విభిన్నంగా ఉంది. అయితే అధికారుల అలసత్వంతో గ్యారెంటీ పథకాలు అమలు విమర్శలకు తావిస్తుంది. కరీంనగర్ పట్టణం 60వ డివిజన్ గ్యారెంటీలు స్కీమ్లకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే అక్కడ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అర్జీలు తీసుకునే సిబ్బంది సమయానికి రాకపోవడంతో ప్రజలు బారులు తీరారు. అయితే సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల అమలుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు గ్యాస్ సిలిండర్ ధర 500కే గ్యాస్ సిలిండర్కు సంబంధించి ప్రజలైతే పెద్ద ఎత్తున కూడా మార్పులు చేర్పుల కోసం కూడా ఈ స్థానిక మున్సిపల్ కార్యాలయాలు 60 కరీంనగర్ నగరంలోని 60 డివిజన్లకు సంబంధించి 60 డివిజన్ల ప్రజలు కూడా ఏదైనా సవరణలకు సంబంధించి మున్సిపల్ కార్యాలయానికి తెల్లవారుజామున 7 గంటల నుంచి కూడా క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. భారీగా కూడా అంటే స్థానికులంతా కూడా తమకు 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లుతో పాటు 500 రూపాయలకే గ్యాస్ పథకానికి సంబంధించి అర్జీలు ఇవ్వడానికి కూడా బారులు తీరిన పరిస్థితి అయితే ఉన్నది. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీరు దేనికి దరఖాస్తు చేసుకున్నారు? ప్రజాపాలన 200 యూనిట్ల వరకు నేను దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చిన పొద్దున 7 o'clock. ఎన్ని గంటలకు వచ్చారు? 7 o'clock వచ్చిన. ఎందుకు ఇంత లేట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు సమయం దాదాపు 11 గంటలు అవుతుంది కదా, ఇంత సమయం ఎందుకు? అయితే జనము బాగా పెరగడం వల్ల ఒకరికొకరు మంది స్టాప్ లేట్ చేస్తుండ్రు కాబట్టి ఒక సిస్టమ్ మీద ఒక 4 పెడితే తొందరగా అయిపోతుంది పని. అంటే ఈ సమస్యకి పరిష్కారం ఒకే వేదికలో, అంటే ఈ మున్సిపాలిటీలో 60 డివిజన్లకు సంబంధించి ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే మిగతా చోట్ల కూడా చాలా చోట్ల, అంటే దాదాపు ఒక 5-6 చోట్ల కూడా ఈ సేవా కేంద్రాలలో ఏదైతే ఈ సమస్యలకు సంబంధించిన కౌంటర్లు పెట్టారు కదా, ఇక్కడ అంటే ఇంత జనాలు ఇక్కడ వచ్చే బదులు మిగతా సెంటర్లకు కూడా వెళ్ళవచ్చు కదా. అయితే మిగతా సెంటర్ కూడా నేను నిన్న వెళ్ళిన ఎంపీడీ ఆఫీస్కి మా కరెంటు బిల్లు కూడా చెప్పిండు. ఎంపీడీ ఆఫీస్కి పోతే మీ డివిజన్ మీ కార్పొరేటర్లో ఉంటుంది అనడం వల్ల నేను పొద్దున వచ్చిన ఎక్కడ ఏ గ్రామ పంచాయతీ ఏ విలేజ్కి ఆ విలేజ్ పెడితే బాగుంటుందని నేను నా మనవి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము 10 గంటలకు వచ్చాము. మీరు దేనికి, అంటే ఈ ప్రజాపాలనలో దేనికి అభయహస్తంలో దేనికి అప్లై చేసుకున్నారు? 200 యూనిట్లు కరెంటుకు. చూడొచ్చు, మనం ఇప్పుడు లైన్లో చూడొచ్చు, దాదాపుగా 100ల సంఖ్యలో కూడా ఈ మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకొని తమ అర్జీలను సమర్పించడానికి కూడా ఇక్కడ బారులు తీరిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ కోలాహలంగా ఉంది. ఏదైతే మున్సిపల్ కార్యాలయంకి సంబంధించి ఒక కోలాహలం కూడా కనిపిస్తుంది. అర్జీలు స్వీకరించడానికి ఉదయం 10:30 గంటల నుంచి కూడా ఈ అర్జీలు స్వీకరిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 11 గంటలు దాటినప్పటికీ కూడా 100ల సంఖ్యలో కూడా ఇక్కడ అర్జీలు స్వీకరిస్తున్నారు. అంటే ఇక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంటుంది. ఏదైతే ఒకరికొకరు తమ వంతు వస్తుందో లేదో అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళంతా ఇక్కడ తోపులాట కూడా చోటు చేసుకునే పరిస్థితి అయితే తలెత్తుతుంది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి అమలుకు సంబంధించి స్థానిక మున్సిపల్ కేంద్రంలో కరీంనగర్ మున్సిపాలిటీలో మాత్రం ఒక గందరగోళ వాతావరణ పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మాయి న్యూస్, కరీంనగర్.